హలో హలో హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఎలా ఉన్నారు మీరందరూ? మీరు ఉమెన్స్ డేని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? నేనైతే ఈ ఉమెన్స్ డేని ఒక యమ్మీ మిల్క్ షేక్తోని సెలబ్రేట్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ నేను ఈ పాలని బాగా మరగబెట్టి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. సో అవి చిల్డ్ అయిపోవడానికి. తర్వాత దీంట్లోని మనం చేసుకున్నాం కదా ఐస్ క్రీమ్, ఇంతే బ్యాలెన్స్ ఉందన్నమాట. ఆ ఐస్ క్రీమ్ని కూడా నేను ఇందులో మిక్స్ చేస్తున్నాను. తర్వాత నేను యూజ్ చేస్తున్నాను హర్షీస్ చాక్లెట్ సిరప్ అండ్ చాక్లెట్ స్ప్రెడ్ అనమాట. చాక్లెట్ స్ప్రెడ్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ ఒక 2 స్పూన్ల చాక్లెట్ స్ప్రెడ్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులో నేను షుగర్కి బదులుగా యాడ్ చేస్తున్నాను 1 స్పూన్ కండెన్స్డ్ మిల్క్. ఈ హర్షీస్ కోకో స్ప్రెడ్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది బ్రెడ్స్ మీద వీటన్నిటి మీద పెట్టుకుని తినడానికి. అండ్ ఇలా మిల్క్ షేక్లు వీటన్నిటిలో కూడా వేసుకోవడం బాగుంటుంది. అది ఫ్రిడ్జ్లో ఉంది కాబట్టి కొద్దిగా గట్టిగా అయిపోయిందండి, లేదంటే చాలా చాలా స్మూత్ టెక్స్చర్తోనే ఉంటుంది అన్నమాట. దీన్ని కూడా నేను ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత నేను యాడ్ చేస్తున్నాను కండెన్స్డ్ మిల్క్. షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. షుగర్ యాడ్ చేసుకోవడమా లేదంటే కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకోవడమా. నాకు ఇప్పుడు ఇంట్లో కండెన్స్డ్ మిల్క్ ఈజీగా అవైలబుల్గా ఉంది కాబట్టి నేను ఒక 2 స్పూన్స్ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. కండెన్స్ మిల్క్ ఒక క్రీమీ టెక్స్చర్ని ఇస్తుంది అనమాట మన ఈ మిల్క్ షేక్కి, చాక్లెట్ మిల్క్ షేక్కి. స్పూన్కి అంటికిపోయి రావట్లేదని దాన్ని అలా తిప్పుతున్నాను. తర్వాత మీరు హై స్పీడ్లోనే మిక్సీని జస్ట్ ఒక 3 to 4 మినిట్స్ పాటు హై స్పీడ్లో మిక్స్ చేసుకోనమాట. అప్పుడు యమ్మీ ఫ్రాతీ మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోద్దండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మీ పిల్లలకి ఎప్పుడైనా మీరు ట్రీట్ ఇవ్వాలి అనుకుంటే మీరు ఇలాంటి మంచి మంచి డ్రింక్స్ అన్నీ చేసి ఇవ్వచ్చు. మన సబ్స్క్రైబర్లో ఒక సబ్స్క్రైబర్ వెనకాతలు కనిపిస్తుంది కదా, ద కిచెన్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ద హోమ్ అని. ఆ స్లేట్ ఎక్కడ కొన్నాను అన్నారు. అది 99 స్టోర్లో కొన్నానండి, ఫారం మాల్లో ఉన్న 99 స్టోర్. అండ్ దాని కాస్ట్ కూడా ఐ థింక్ 199 అనుకుంటా, సరిగ్గా గుర్తులేదు, 200 రూపీస్ లోపే. అండ్ హై స్పీడ్లో పెట్టండి, అప్పుడే ఆ ఫ్రాత్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. తర్వాత మంచిగా ఒక మంచి మంచి గాజు గ్లాసులు తీసుకుని దాంట్లో బోల్డ్ అంతా ఐస్ యాడ్ చేసి అండ్ ఎంజాయ్ చేయండి సూపర్ యమీ రిచ్ చాక్లెట్ స్మూదీ లేదా చాక్లెట్ మిల్క్ షేక్ని. తర్వాత నేను ఇంకొంచెం చాక్లెటీగా చేయడానికి ఇక్కడ హర్షీస్ స్ప్రెడ్ వేసాను అనమాట. హర్షీస్ చాక్లెట్ సిరప్ 10 రూపీస్ ప్యాకెట్ ఒకటి యాడ్ చేశాను. అండ్ కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకుని ఎంజాయ్. సాహిల్ నేను ఈ మిల్క్ షేక్ని ఎంజాయ్ చేసేలోపు నేను తొందరగా అన్నం పప్పు అన్నీ పెట్టేస్తానండి. ఎందుకంటే 12 అయిపోతే కుషాల్ని ఇంటికి తీసుకొచ్చేయాలి. అండ్ ఇంటికి తీసుకొచ్చినప్పటికీ అన్నం అన్నీ రెడీ అయిపోతే హ్యాపీగా తనకి తినిపించి అప్పుడు పెట్టొచ్చు అనమాట. ఈరోజు నేను చేస్తున్నాను మిక్స్డ్ వెజెస్ది కలిపిన టమాటో పప్పు అనమాట. ఫస్ట్ కందిపప్పుని బాగా క్లీన్ చేసి ఇందులో కొద్దిగా ఆనియన్, కొద్దిగా గ్రీన్ చిల్లీస్ అండ్ కొన్ని స్లైస్ చేసిన టమాటోస్ యాడ్ చేస్తున్నాను. టమాటోస్ అన్నవి నేను ఇలా చాప్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి, సో దట్ నాకు వర్క్ అనేది చాలా చాలా ఈజీ అయిపోతుంది. అండ్ నేను వెజిటేబుల్స్ అన్నీ ఎలా స్టోర్ చేసుకుంటాను వీటన్నిటి గురించి వీడియో కావాలి అనుకుంటే నాకు కింద స్టోర్ చెప్పండి. అండ్ ఈజీగా పని అవ్వడానికి ఎలాంటి చిట్కాలు పాటించాలన్నది కూడా నేను చెప్తాను. అండ్ కుషాల్ వచ్చినప్పటికీ నేను తనకు ఆ మిల్క్ షేక్తో సర్ప్రైజ్ చేయబోతున్నాను. వాడు ఎంత హ్యాపీ అయిపోతాడో ఈ క్లిప్లో మీరు చూడవచ్చు.
సార్‌కి అంత కొంచెం సరిపోలేదంట అండి. మళ్ళీ తెమ్మన్నాడు. అండ్ నేను మరి కొంచెం తీసుకొచ్చాననమాట కుషాల్ కోసం. మేము ఒక గ్లాస్ సంతోష్ కోసం పెట్టి పక్కన పెట్టామనమాట. ఈవినింగ్ సంతోష్ వచ్చి తాగుతారని. బట్ మా ముగ్గురికి అది ఎంత నచ్చేసిందంటే మేము ముగ్గురం కొంచెం కొంచెం చేసి మొత్తం సంతోష్ గ్లాస్ కూడా ఖాళీ చేసేసాం. యెస్. బట్ సంతోష్ వాస్ ఓకే విత్ దట్. ఎందుకంటే తనకి ఇలాంటి మిల్క్ షేక్‌లు, స్మూదీలు, కోల్డ్ కాఫీలు తనకంత ఇష్టం ఉండవు. కాబట్టి తన కోసం ఉంచినా తను ఇష్టపడి తాగరు. సో, మేము తాగితే ఆయనకి ఇంకా ఎక్కువ హ్యాపీ అవుతారు. సో, తర్వాత వచ్చేసి నేను తొందరగా కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఒక్క వెజిటబుల్ కూడా లేదు. కెన్ యూ ఇమాజిన్? ఒక్క వెజిటబుల్ కూడా లేదు. డీప్ ఫ్రీజ్ ఓపెన్ చేస్తే స్వీట్ కార్న్ ఉందనమాట. సో, ఇంకెందుకు ఆలస్యం, మన డీఐవై ఉంది కదా! నేను స్వీట్ కార్న్ కర్రీ చేసేస్తున్నాను. ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. బట్ యమ్మీగా వచ్చిందండి. ఏం లేదు, జస్ట్ కడాయి పెట్టుకున్నాను, ఆనియన్స్ వేసాను, తర్వాత కొద్దిగా ఉప్పు, కారం, గరం మసాలా ఇవన్నీ యాడ్ చేశాను. దాని తర్వాత నేను ఇందులో యాడ్ చేశాను బాగా సన్నంగా చాప్ చేసిన ఆనియన్స్ వేసాననమాట. ఆనియన్స్ కొద్దిగా లైక్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేసిన వెంటనే అందులోని టమాటో ప్యూరీ ఏదైతే ఉంటుందో ఆ టమాటో ప్యూరీ యాడ్ చేసుకున్నాను. టమాటో ప్యూరీ ఆయిల్ వదలడం స్టార్ట్ చేసిన తర్వాత నేను అందులో మిగిలిన గరం మసాలాలన్నీ యాడ్ చేశానండి. లైక్ జింజర్ గార్లిక్ పేస్ట్ అవని, లేదా ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడీ కొద్దిగా యాడ్ చేశాను. ధనియా కాదు, జీరా పౌడర్ కొద్దిగా యాడ్ చేశాను. అండ్ వాటన్నిటిని బాగా సార్ట్ చేసి ఈ స్వీట్ కార్న్ ఏదైతే ఉందో దాన్ని కూడా యాడ్ చేశాను. తర్వాత ఒక 3-5 నిమిషాల పాటు కుక్ అవ్వనిచ్చాను. అంతే, సూపర్ ఈజీ యమ్మీ కర్రీ రెడీ.
అండ్ పప్పు అయిపోయింది, మన స్వీట్ కార్న్ కర్రీ అయిపోయింది, అన్నం అయిపోయింది. సో తొందరగా ఈ పప్పులోని బోల్డ్ అంతా నెయ్యి వేసి కుషాల్కి తినిపించేస్తాను. అండ్ సాహిల్ నేను కూడా లంచ్ చేసేస్తామండి. మేమందరం లంచ్ చేసిన తర్వాత నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఓకేనా? గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఏం చేస్తున్నారు? లంచ్ అయిందా లేదా అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నేను మార్నింగ్ అప్లోడ్ చేసిన వీడియో DIY వీడియో, అది జస్ట్ 6 minutes వీడియో, కానీ అది చేయడానికి నాకు 4 hours పట్టిందండి. ఎందుకంటే అది కట్ చేయడానికి టైం ఎక్కువ పడుతుంది, తర్వాత వాటిని అల్లడానికి చాలా టైం పడుతుంది అనమాట. సో 6 minutes వీడియోకి నేను 4 hours కష్టపడ్డా. 6 minutes వీడియోకి నేను 4 hours కష్టపడ్డాను ఆ చిన్న మ్యాచ్ చేయడానికి. బట్ మీలో చాలామంది కామెంట్ సెక్షన్లో బాగుంది అన్నారు. మీ కామెంట్స్, మీ లైక్స్ అన్నవి యూట్యూబర్స్కి బూస్టప్లా పనిచేస్తాయండి. సో మీకు నా వీడియోనే కాదు, ఎవరి వీడియో నచ్చినా మంచిగా ఒక కామెంట్ రాయండి, వాళ్ళ వీడియోస్కి లైక్ ఇవ్వండి. అది చూసినప్పుడల్లా చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా మోటివేటింగ్గా అనిపిస్తుంది అనమాట. ఓకేనా? దాని తర్వాత మార్నింగ్ నుంచి బీభత్సమైన పని, నాన్ స్టాప్ వర్కింగ్ అనమాట. ఇప్పుడు నేను గివ్ అవే విన్నర్స్ని సెలెక్ట్ చేస్తున్నాను. మొత్తం టోటల్ 5 గివ్ అవే విన్నర్స్ని సెలెక్ట్ చేసి ఈ వీడియో లాస్ట్కి పోస్ట్ చేస్తాను. ప్లీజ్ మీ 5 మీకు డబ్బులు కావాలా, ప్రోడక్ట్స్ కావాలా అన్నది నాకు మెయిల్లో పంపించండి. అండ్ మీ ఫుల్ అడ్రస్ విత్ ఫోన్ నెంబర్ నాతో పంపించండి. ఎందుకంటే ఈరోజు థర్స్డే కదా, సాటర్డేకి నేను పోస్ట్ చేసేయచ్చు మీరు అడ్రసెస్ పంపించేస్తే. ఓకేనా? తర్వాత ఇంకొక విషయం వచ్చేసి, లాస్ట్ 5 days నుంచి సంతోష్ ఇంట్లో లేరండి. మా అత్తమ్ని మా ఆడబడ్చాల ఇంట్లో వదలడానికి వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళకు కూడా సమ్మర్ హాలిడేస్, అక్కడ అమ్మమ్మ కావాలి కదా ఆ పిల్లలకి. సో మా అత్తమ్మ ఇప్పుడు ఆడబడ్చాల ఇంటికి వెళ్ళిపోయారు. సో ఈ ఇంటిని, ఈ పిల్లల్ని, ఈ వంటని మొత్తం నేను సింగిల్ హ్యాండ్తో మేనేజ్ చేయాలన్నమాట. సో సూపర్ హ్యాపీగా అయిపోతుంది నాకు. బట్ ఐఎమ్ లవింగ్ దిస్ మీ టైప్ అనమాట. తర్వాత వచ్చేసి నేను మీ అందరూ నాకు మొన్న మేకప్ సమ్మర్ సీజన్లో ఎలా మేకప్, లాంగ్ లాస్టింగ్ మేకప్ ఎలా చేసుకోవాలని అడిగారు. అది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. దానికన్నా ముందు నేను ఒక షీట్ మాస్క్ అప్లై చేసి మీ గివ్ అవే విన్నర్స్ అందరినీ సెలెక్ట్ చేసి తర్వాత మీకు చిన్న మేకప్ లుక్ అనేది చూపిస్తాను. ఓకేనా? ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ కీప్ ఆన్ వాచింగ్. సమ్మర్ సీజన్లోని మన స్కిన్కి మాయిశ్చరైజింగ్ కన్నా హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ అందుకే నేను ఎక్కువగా ఫేస్ మిస్ట్లు అన్నవి యూజ్ చేస్తూ ఉంటాను. మన స్కిన్లో ఉండే pH లెవెల్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. తర్వాత అది రోజుకి ఒక 3 to 4 times అయినా మిస్ట్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ చాలా గ్లోయిగా అవుతుంది అన్నమాట. తర్వాత నేను యూజ్ చేస్తున్నాను ఎల్యూమినేటింగ్ మాయిశ్చరైజర్. ఇదేం చేస్తుందంటే మన స్కిన్ని బాగా ఎల్యూమినేట్ చేస్తుంది, అంటే గ్లోయిగా చేస్తుంది. తర్వాత మీరు బయటికి వెళ్ళాలి అనుకుంటే మీరు పోర్ ఫినిష్ ఉండే ప్రైమర్ని యూజ్ చేయాలన్నమాట. తర్వాత గ్యారంటీగా మీరు యూజ్ చేయాల్సింది SPF. నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను న్యూట్రిజినా SPF. ఇది 50+ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత నేను యూజ్ చేసే కాంపాక్ట్లో కూడా 40 SPF ఉంటుంది. అది లాక్మీ సన్ ఎక్స్పర్ట్ కాంపాక్ట్ అనమాట. సమ్మర్ సీజన్లో ఏదైనా ఒక్క ప్రోడక్ట్ మీరు కొనాలి అనుకుంటే మంచిగా SPF ఉండే కాంపాక్ట్ పౌడర్ కొనుక్కోండి, చాలా బాగుంటుంది. తర్వాత నేను చూపించబోయే ఈ ఐలైనర్ ఏదైతే ఉందో ఇది సూపర్ స్మజ్ ప్రూఫ్ అనమాట. అంటే మీరు ఎంత చెమట పట్టినా, మీకు ఎంత చిరాకు వచ్చినా అది మాత్రం మీ ఐస్ నుంచి కదలదు. అండ్ లాస్ట్కి నేను ఫినిష్ చేస్తున్నాను ఈ మేకప్ని ఫేస్ మిస్ట్తో. అంతే, అయిపోయింది. ఈ ప్రోడక్ట్స్ అన్నిటిది లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చానండి. మీరు కావాలి అనుకుంటే చెక్ చేయొచ్చు. చాలా మంచి ప్రోడక్ట్స్, అది కూడా మెయిన్లీ సమ్మర్ సీజన్ కోసం. వీటన్నిటి మీద హ్యూజ్ డిస్కౌంట్స్ ఉంది కాబట్టి డిస్కౌంట్స్ని మీరు యూజ్ చేసుకోండి. మీలో చాలా మంది అడిగారు కదండి సమ్మర్ సీజన్లో నేను ఎలా రెడీ అవుతానండి. ఇప్పుడు నేను మీకు చూపించాను కదా, అలా నేను రెడీ అవుతాను అనమాట. మీకు జస్ట్ నార్మల్గా అనిపించవచ్చు, ఇందులో కొత్తగా ఏం చేంజ్ లేదు అని అనిపించవచ్చు. బట్ ఇది లాంగ్ లాస్టింగ్ అనమాట. అంటే మీరు ఒక 5-6 hours వరకు కూడా నా ఫేస్ ఇలాగే ఫ్రెష్గానే ఉంటుంది, ఇంతే గ్లోయింగ్గా ఉంటుంది. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి మనం యూజ్ చేసిన అన్నిటిలోని బోల్డ్ అంత SPF ఉందండి. లైక్ నేను యూజ్ చేసిన క్రీమ్లోని 50 SPF ఉంది, కాంపాక్ట్లో 40 SPF ఉంది. మెయిన్ సమ్మర్ సీజన్కి SPF ఇంపార్టెంట్ కదా. దాని తర్వాత ఐకి సంబంధించింది నేను యూజ్ చేసిన ప్రతి దాంట్లోని నేను వాటర్ ప్రూఫ్తో యూజ్ చేస్తాను. లైక్ వాటర్ ప్రూఫ్ ఐలైనర్, వాటర్ ప్రూఫ్ మస్కారా ఇలాంటివి యూజ్ చేస్తాను అనమాట. స్వెట్ వచ్చినా ఇక్కడ పాండా ఐస్ లాగా అవ్వకుండా ఉంటాయి. అండ్ ఇలాగా ఫ్రెష్గా ఉండేటట్టుగా మంచి హైలైటర్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటే సూపర్ అయిపోద్ది అనమాట.
అండ్ తర్వాత వచ్చేసి గివ్ అవే విన్నర్స్ ఆల్రెడీ నేను సెలెక్ట్ చేశాను. ఈ వీడియో లాస్ట్కి పోస్ట్ చేస్తాను, మీరు చూడండి. అండ్ మీరందరూ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అడ్రస్ ఫోన్ మీరందరూ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అడ్రస్, ఫోన్ నెంబర్, ఫుల్ డీటెయిల్ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ అన్ని పంపించేయండి. గివ్ అవే విన్నర్స్ అందరినీ సెలెక్ట్ చేస్తానండి. ఈ వీడియో లాస్ట్ పోస్ట్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ కంగ్రాచులేషన్స్ అండి విన్నర్స్ అందరికీ. విన్ అవ్వని వాళ్ళు ప్లీజ్ డిసప్పాయింట్ అవ్వద్దు, ఇంకా బోల్డ్ గివ్ అవేస్ రాబోతున్నాయి, మీరు అందరూ పార్టిసిపేట్ చేయవచ్చు. అందరూ కలిసి అరౌండ్ 1000 మంది పార్టిసిపేట్ చేశారండి. అందులో నేను 5 విన్నర్స్ని తీయగలను కదా, ప్లీజ్ మీరు కూడా అర్థం చేసుకోండి, డిసప్పాయింట్ అస్సలు అవ్వద్దు. అండ్ విన్ అయిన వాళ్ళకి హార్టీ 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 కంగ్రాచులేషన్స్ అండి. అండ్ తర్వాత వచ్చేసి ఇంకా నాకు బోల్డ్ పని ఉంది. ఇప్పుడు నేను ఈ మేకప్ మొత్తం రిమూవ్ చేసి కుషాల్ దగ్గరికి వెళ్ళి ఒక 20 minutes పవర్ నాప్ తీసుకుంటాను అనమాట. చాలా చాలా నీరసంగా అనిపిస్తుంది. మార్నింగ్ ఐ థింక్ నేను 6:30కి లెగ్సాను, ఇప్పుడు ఆల్మోస్ట్ 4 అయిపోతుంది. నేను 1 minute కోసం కూడా కూర్చోలేదు, నేను తిరుగుతున్నా అన్నాను. నాకు చాలా చాలా నీరసంగా వస్తుంది. నేను బ్యాక్ ఏక్ కూడా స్టార్ట్ అయింది. సో నేను ఒక 20 minutes నుంచి ½ an hour పవర్ నాప్ తీసుకుని లెగిసి, అండ్ మీరు చూసే ఉంటారు నేను గ్రైండ్ చేశాను మినపప్పు సగ్గుబియ్యంతో జంతికలు వేయడానికి. బట్ నిన్న సంతోష్ మార్నింగ్ వచ్చినప్పుడు బోల్డ్ అన్ని స్నాక్స్ తీసుకొచ్చారండి. లైక్ నువ్వులుండలు తీసుకొచ్చారు అండ్ పాలకాయలు తీసుకొచ్చారు, ఇలా బోల్డ్ అని రకరకాల స్నాక్స్ మెయిన్లీ మా ఊళ్ళో దొరికే తీసుకొచ్చారనమాట. సో ఇప్పుడు నేను ఇంకా జంతికలు వేయను, దాన్ని ఇంకేదైనా అట్టుల్లాగా ఎలా చేసుకుని తినేస్తామన్నమాట. అండ్ చూద్దాం లెగ్సిన తర్వాత ఇంకేమేమి చేస్తాను. నేను మీకు లెగ్సిన తర్వాత స్నాక్ కూడా ఏమేమి తెచ్చారో అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. ఓకేనా, ఇప్పుడైతే నేను పడుకోవడానికి వెళ్తున్నాను.